వాడికి క్రికెట్ అంటే ప్రాణం. ఇప్పుడు అదే క్రికెట్ వాడి ప్రాణాలు తీసుకుంది. ఇది ఓ తమ్ముడిని పోగొట్టుకున్న ఒక అన్న ఆవేదన. ఆర్సీబీ గెలిస్తే నా కొడుకు డ్యాన్స్ చేసేవాడు. చనిపోయేటప్పుడు కూడా ఆర్సీబీ టీషర్ట్తోనే ఉన్నాడు. ఇప్పుడు వాడిని ఆర్సీబీ నాకు తిరిగి తెచ్చివ్వగలదా? ఇది తన కొడుకుని పోగొట్టుకున్న ఒక అమ్మ ఆక్రందన. నా కొడుకు చదువుకుని గొప్పవాడు కావాలని అనుకునేవాడిని. కనీసం నా పానీపూరి బండి దగ్గర ప్లేట్లు కూడా కడగనిచ్చేవాడిని కాదు. ఇప్పుడు నా ఆశలన్నీ నాశనం చేసి వాడు వెళ్ళిపోయాడు. ఇది పానీపూరి అమ్ముకున్న ఒక తండ్రి కన్నీటి గాథ. నాకు ఒక్కడే కొడుకు. క్రికెట్ మీద పిచ్చితో నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి తిరిగి రాకుండా పోయాడు. ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? ఇది తన కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రి వ్యధ. ఇరవై ఏళ్లుగా నా కొడుక్కి ప్రేమతో నా చేతులతో నేనే అన్నం తినిపించాను. ఇంట్లో నా కొడుకుతో గడిపిన ప్రతి క్షణం గుర్తుంటుంది. ఇప్పుడు వాడు లేని ఇంట్లో నేను ఎలా ఉండను? ఇది కొడుకుని పోగొట్టుకున్న ఇంకొక తండ్రి బాధ. ఉన్మాదంగా మారిన అభిమానం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో బెంగళూరులో జరిగిన ఆర్సీబీ ఈవెంట్ చూస్తే అర్థమవుతుంది. 11 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 50 మందికి పైగా సీరియస్ ఇంజురీస్తో ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళలో ఎంతమంది బతుకుతారో, ఇంకా ఎవరైనా చనిపోతారో అనేది కూడా తెలియట్లేదు. అయితే ఇంత జరిగిన తప్పు మాది కాదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు. గవర్నమెంట్ ఏకంగా ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, ఆర్సీబీ మేనేజ్మెంట్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయింది అండ్ పోలీసులు జనాలని ఆపలేకపోయారు అండ్ అందుకే వాళ్ళదే తప్పు అంటూ కమిషనర్ని సస్పెండ్ చేసింది. ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళని అరెస్ట్ చేయించింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ ప్రోగ్రాంకి స్వయంగా డిప్యూటీ సీఎం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు అందరూ వెళ్ళారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయితే ఏకంగా ఆర్సీబీ జెండా పట్టుకొని వెళ్ళారు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? అసలు ఈ ప్రోగ్రాం ఇప్పుడు పెట్టకండి, 4 రోజులు పోయాక పెట్టండి, ఇప్పుడు పెడితే జనాలని ఆపడం కష్టం అని చెప్పి ఈ సక్సెస్ పరేడ్కి పోలీసులు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదట. మరి పోలీసులు పర్మిషన్ ఇవ్వని పరేడ్కి గవర్నమెంట్ ఎలా వెళ్ళిందో తెలియదు. అయితే ఇందులో అసలు తప్పెవరిది? గవర్నమెంట్దా, లేకపోతే ఆర్సీబీ మేనేజ్మెంటా, లేకపోతే కర్ణాటక క్రికెట్ బోర్డుదా? అది కాదంటే జనాల్ని తొక్కి చంపిన ఫ్యాన్స్దా? ఓవరాల్గా దీని గురించి మనం తెలుసుకునే ముందు ఒక్కసారి అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. పద్దెనిమిదేళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడంతో ఇండియన్ ఐటీ క్యాపిటల్ బెంగళూరులో ఫ్యాన్స్ ఆనందం పీక్ స్టేజ్కి చేరుకుంది. మంగళవారం రాత్రి ఆర్సీబీ కప్పు గెలవగానే ఫ్యాన్స్ అంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ రచ్చ చేశారు. ట్రాఫిక్ ఆపేశారు. ఎంతోమంది తాగి రోడ్లపైకి వచ్చి అడ్డం పడ్డారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి తెల్లవారుజామున 3 గంటల వరకు పహారా కాశారు. ఇక బెంగళూరు టీం కప్పు గెలవడంతో కర్ణాటక గవర్నమెంట్ కూడా ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంది. అదే టైంలో బెంగళూరులో విక్టరీ పరేడ్ చేస్తున్నామంటూ ఆర్సీబీ మేనేజ్మెంట్ ట్వీట్ చేసింది. బుధవారం ఉదయం 7:01 బెంగళూరు అంటే ఆర్సీబీ ఫ్రాంచైజీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ ట్వీట్ చేసింది. అంతేకాకుండా అఫీషియల్ పోర్టల్ నుంచి ఫ్రీ పాసులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆ పోస్ట్లో చెప్పింది. రోడ్ షో గురించి మధ్యాహ్నం 3:14 ఆర్సీబీ హ్యాండిల్ నుంచి ఇంకో ట్వీట్ వచ్చింది. అయితే దాంతోపాటే పోలీసులు అధికారులు పెట్టిన రూల్స్ కూడా పాటించాలని సూచించింది. కానీ వాళ్ళు ఫ్యాన్స్, ఇలాంటి మాటలు వాళ్ళకి ఎందుకు ఎక్కుతాయి? పైన పాస్ల గురించి పరేడ్ గురించి ఎగ్జైట్ అయ్యారే కానీ రూల్స్ పాటించడం మాత్రం మర్చిపోయారు. దాని ఫలితమే ఈ దుర్ఘటన. ఇక ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి టైమ్లైన్ ప్రకారం చూస్తే జూన్ 4వ తేదీ ఉదయం 10 గంటలకి ఆర్సీబీ టీం అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30కి బెంగళూరు చేరుకుంది. అప్పటికే ఈ ఈవెంట్ కోసం చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వేల మంది ఫ్యాన్స్ రావడం స్టార్ట్ చేశారు. అన్ని గేట్ల దగ్గర పోలీసులు వాళ్ళని ఆపడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓ గంటన్నర గడిచింది. అంటే 3:30-4 అవుతుందన్నమాట టైం. ఆ టైం కల్లా స్టేడియం దగ్గరికి దాదాపుగా 1,00,000 మందికి పైగా ఫ్యాన్స్ వచ్చేశారు. 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియానికి 1,00,000 మంది రావడంతో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయింది. అదే టైంలో అంటే 4 గంటల తర్వాత విధాన సౌధకు వెళ్ళిన ఆర్సీబీ టీం అక్కడ సీఎం సిద్ధరామయ్యని కలిశారు. ఆర్సీబీ టీం విధాన సౌధ చేరుకొని
సీఎంతో మాట్లాడుతున్న టైంలోనే అంటే 4:30 టైంలో స్టేడియం దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు చేరుకున్నారు. వాళ్ళని ఆపడం పోలీసుల వల్ల కాలేదు, పరిస్థితి చేయి దాటిపోయింది. ఫ్యాన్స్ అంతా ఒకరినొకరు తోసుకుంటూ క్యూ లైన్ కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు ఒక్కసారిగా విరగొట్టేశారు. అవి విరగడంతో అప్పటి వరకు వాటి సహాయంతో నిలబడిన వాళ్ళంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. అక్కడే భారీ తొక్కిసలాట స్టార్ట్ అయింది. ఈ న్యూస్ మీడియాలో కూడా బయటకు వచ్చింది. ఇక 5 గంటల తర్వాత ఆర్సీబీ టీం అంతా విధానసౌధ నుంచి ఓపెన్ టాప్ బస్లో ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి రావాల్సి ఉంది. కానీ వర్షం పడడంతో ర్యాలీని రద్దు చేసి 5:30 గంటలకి బస్సులో డైరెక్ట్గా స్టేడియంకి వచ్చేసింది ఆర్సీబీ టీం. అదే టైంలో స్టేడియం బయట ఎక్కువ మంది జనాలు ఉండడంతో పాస్ లేకపోయినా లోపలికి రావచ్చని అనౌన్స్ చేసి గేట్లు తెరిపించింది ఆర్సీబీ టీం. ఈ అనౌన్స్మెంట్ ఇంకా గందరగోళానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జనాలంతా లోపలికి రావడానికి ప్రయత్నించడంతో ముఖ్యంగా 3, 12, 18 నెంబర్ గేట్ల దగ్గర భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట గురించి ఇన్ఫర్మేషన్ లోపలున్న టీంకి కానీ ప్రభుత్వ పెద్దలకి కానీ లేదని అంటున్నారు కొంతమంది. అయితే టీంతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇంకొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దాదాపు గంటకు పైగా అక్కడే ఉండి ఈవెంట్ మొత్తం నిర్వహించారు. 6:30 టైంలో ఆర్సీబీ ప్లేయర్లు, ప్రభుత్వ పెద్దలు అక్కడి నుంచి బయలుదేరారు. అంటే ఈ గంట సేపటిలో తొక్కిసలాట గురించి వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుందనేది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లోపల ఈవెంట్ జరుగుతున్న టైంలోనే తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో అప్పటికే 3 మృతి చెందారంటూ వార్తలు మీడియాలో రావడం మొదలయ్యాయి. మరి ఇది కూడా వాళ్ళకి తెలీదా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఆర్సీబీ టీం, ప్రభుత్వ పెద్దలు స్టేడియం నుంచి బయటకు వచ్చే టైంకే 8 నుంచి 10 మంది చనిపోయారనే వార్తలు బయటకు వచ్చాయి. మరి ఇది కూడా వాళ్ళకి తెలియదా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ ఇష్యూలో ప్రభుత్వం, ఆర్సీబీ, పోలీసులు అండ్ అలాగే కర్ణాటక క్రికెట్ బోర్డు అందరూ మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫైనల్గా అధికారం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆర్సీబీ మేనేజ్మెంట్ని, పోలీసులని బలి పశువులని చేసి ఆర్సీబీ మేనేజర్లని, ఈవెంట్ ఆర్గనైజర్లని అరెస్ట్ చేయించడం, కమిషనర్ని సస్పెండ్ చేయడం లాంటి నిర్ణయాలు సిద్ధరామయ్య సర్కార్ తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే కాసేపు ప్రతిపక్షాల ఆరోపణలని పక్కన పెడితే అసలు ఈ ఇష్యూలో మొత్తం భాగస్వాములుగా చెబుతున్న వాళ్ళు అంటే ప్రభుత్వం కానీ, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ, లేదా కర్ణాటక క్రికెట్ బోర్డు కానీ, వీళ్ళంతా ఏం చెప్తున్నారు అని ఒక్కసారి ఫోకస్ చేస్తే, మేము ముందే ఈవెంట్ గురించి చెప్పాం, మాకు పర్మిషన్ కూడా వచ్చింది, పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆర్సీబీ మేనేజ్మెంట్ అంటోంది. అయితే అసలు ఆర్సీబీకి పర్మిషన్ ఎవడిచ్చాడు? మేము అసలు పరేడ్లు వద్దు అని చెప్పాం, అవసరమైతే 4 రోజుల తర్వాత చేసుకోండి అని చెప్పాం. అందులోనూ మా పర్మిషన్ లేకుండా ఆర్సీబీ వరుస ట్వీట్లు చేసి ఫ్యాన్స్లో గందరగోళం సృష్టించింది. దాని ఫలితమే ఇదంతా అని పోలీసులు అంటున్నారు. ఇక కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అయితే అసలు మాకు ఆర్సీబీకి సంబంధం లేదు, తప్పంతా ఆర్సీబీ ఆర్గనైజర్లు, ప్రభుత్వానిదే అంటూ తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది. ఇక్కడ గవర్నమెంట్ వెర్షన్ ఇంకా విచిత్రం. ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం లాంటి పెద్ద పెద్ద తలలే ఆ ఈవెంట్కి వెళ్ళినా ఈవెంట్ నిర్వహణతో మాకు సంబంధం లేదు, అంతా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీ మేనేజ్మెంట్లే చేశాయి, అందుకే వాళ్ళకే శిక్ష పడాలి అంటూ ఆర్సీబీ మేనేజ్మెంట్పై, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్స్పై క్రిమినల్ కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ కూడా చేయించారు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కమిషనర్ బి దయానంద్తో పాటు ఇంకో 5 సీనియర్ పోలీస్ అధికారులని సస్పెండ్ చేశారు. అయితే 35,000 మంది వచ్చే స్టేడియానికి 3 లక్షల మంది వస్తే పోలీసులు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో కూడా గవర్నమెంట్ చెప్తే బాగుండేది. సో వీళ్ళందరి వెర్షన్ విన్నారు కదా. ఇదంతా వింటే అసలు ఈ ఇష్యూకి కారణం ఏంటి అనే దానిపై ఒక చిన్న అవగాహన వచ్చేస్తుంది మనందరికీ. ఫస్ట్, విక్టరీ పరేడ్ నిర్వహించడానికి ఆర్సీబీకి పర్మిషన్ లేదు. పర్మిషన్ రాకముందే ఎక్స్లో పోస్టులు పెట్టడం, ఫ్యాన్స్లో హైప్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత ఫ్రీ ఎంట్రీ అనడం, ఇలా అన్ని విషయాల్లో ఆర్సీబీ మేనేజ్మెంట్ తప్పు క్లియర్గా కనిపిస్తుంది. రెండోది, ప్రభుత్వం. అసలు పోలీసులు పర్మిషన్ ఇవ్వని ఈవెంట్కి ప్రభుత్వ పెద్దలు వెళ్ళడం ఏంటి? కప్పు గెలిచిన వెంటనే ఈ ఈవెంట్ నిర్వహిస్తే జరిగే ప్రమాదం ఏంటో అంచనా వేయడంలో ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ప్రభుత్వమే పరిస్థితిని అంచనా వేసి ఈవెంట్ని రద్దు చేయడం కానీ, కనీసం 2-3 రోజులు పోస్ట్పోన్ చేయడం అయినా చేయాల్సింది. కానీ అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దలే చాలామంది ఆ ఈవెంట్కి డైరెక్ట్గా అటెండ్ అయ్యారు. ఇది ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తున్న తప్పుగా తెలుస్తోంది. ఇక పోలీసుల విషయానికి వస్తే ఈ దుర్ఘటనలో పోలీసుల తప్పు పెద్దగా కనిపించడం లేదు. అయితే వాళ్ళ తప్పు అసలు లేదని కాదు, ఖచ్చితంగా కొద్దో గొప్ప వాళ్ళ తప్పు కూడా ఉంది. అయితే అది అంత పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు చెప్తా. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35,000 మంది. అంటే 35,000 మందిని వాళ్ళు పోలీసులు అక్కడ కంట్రోల్ చేయాలన్నమాట.
లేదు అంటే 1,00,000 మందిని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దానికి సరిపడా బలగాలని పోలీసులు అక్కడ ఆల్రెడీ మోహరించారు. కానీ 35,000 కాదు, 1,00,000 కాదు, దాదాపు 3 లక్షల మందికి పైగా జనాలు రావడంతో వాళ్ళని అడ్డుకోవడం పోలీసులకి అసాధ్యమైపోయింది. ఇక్కడ పోలీసులు కంప్లీట్గా బలిపశువులే అయ్యారని చెప్పొచ్చు. అయితే పెరుగుతున్న క్రౌడ్ని బట్టి అప్పటికప్పుడైనా సరే ఫోర్స్ని పెంచి ఉంటే బాగుండేది పోలీసులు. ఈ విషయంలో కమిషనరేట్ ముఖ్యంగా నిర్లక్ష్యం కూడా వహించింది. అది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇక కర్ణాటక క్రికెట్ బోర్డు గురించి మాట్లాడుకుంటే వాళ్ళు అసలు ఈ ఈవెంట్ నుంచి అండ్ ఈ ఘటన నుంచి కంప్లీట్గా తప్పించుకోవడానికి అండ్ పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఆర్సీబీ ఈవెంట్తో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్, ఈవెంట్ ఆర్గనైజర్లు అండ్ అలాగే ప్రభుత్వం వీళ్ళంతా కలిసి చేశారు ఈ ఈవెంట్ని, దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని తప్పించుకుంటున్నారు. కానీ నిజంగా ఒక స్టేట్ క్రికెట్ బోర్డు అంటే ఆ స్టేట్లో జరిగే క్రికెట్కి సంబంధించి ప్రతి ఈవెంట్, ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వాళ్ళ కిందే ఉంటాయి. అలాంటి క్రికెట్ బోర్డు ఇంత పెద్ద ఈవెంట్తో మాకు సంబంధం లేదు అని చెప్పడం నిజంగా నవ్వుకోవాల్సిన విషయం. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా నిర్వహించాలి, అసలు ఫ్యాన్స్ ఎలా ఎంతమంది రావచ్చు, వాళ్ళని ఎలా అదుపు చేయాలి, అదుపు చేయాలంటే అసలు దానికి ఎంత ఫోర్స్ కావాలి, అండ్ దానికి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఇప్పటికిప్పుడు ఈవెంట్ ఇక్కడ నిర్వహించచ్చా లేదా, ఇవన్నీ కర్ణాటక క్రికెట్ బోర్డు ఆలోచించి దానికి తగ్గట్టు ప్లాన్స్ రెడీ చేసి ప్రభుత్వానికి అండ్ ఆర్సీబీ టీంకి కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలి. బట్ అవన్నీ చేయకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోవడానికి, మిమ్మల్ని మీరు సైడ్ లైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మీ చేతకానితనానికి క్లియర్ కట్గా ప్రూఫ్గా కనిపిస్తుంది. ఫైనల్గా ఈ ఘటనలో అతిపెద్ద క్రిమినల్స్ ఎవరైనా ఉన్నారంటే నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఫ్యాన్సే. మీరంతా నన్ను తిట్టుకున్నా సరే నాది మాత్రం ఇదే ఒపీనియన్. ఎందుకంటే మన అభిమాన టీం ఇన్నేళ్ల తర్వాత గెలిచిందనే ఆనందం ఎంత ఎక్కువగా ఉన్నా అది శృతి మించి ఉన్మాదంగా మారకూడదు. మన ఆనందం అవతలి వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించకూడదు. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ అన్ని లైన్స్ క్రాస్ చేసేసి అసలు ఈ టీంకి కప్పు ఎందుకు వచ్చిందిరా అని కన్నడ జనాలే బాధపడే స్థితికి తీసుకొచ్చారు. ప్లేయర్లని దగ్గర నుంచి చూడాలనుకోవడం, లైవ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ పక్కనున్న పర్సన్ని తొక్కి చంపే స్థాయికి ఆ ఉన్మాదం దిగజారకూడదు. ఇక్కడ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, మై డియర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ప్రస్తుతం మీ పరిస్థితి చూస్తుంటే మీరు కూడా ఇలాగే ఉన్మాదులుగా మారిపోయేలా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. అభిమానం ఎప్పుడు ఉన్మాదంగా మారకూడదు. అభిమాన స్థాయిలోనే ఉండాలి. మన అభిమాన క్రికెటర్ మీద మనకు ఎంతో ప్రేమ ఉండొచ్చు, కానీ అది అవతలి వాళ్ళని అవమానించేలా, అవతలి టీంలో ఉన్న క్రికెటర్లని దిగజార్చి కామెంట్లు చేసేలా ఉండకూడదు. సో ఇప్పటికన్నా కొంచెం ఆలోచించి కామెంట్లు చేయడం అండ్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేయడం ఇవన్నీ మానుకోండి. ఫైనల్గా ఈ విషయాన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు దీనిపై కేసు నమోదు చేసి ప్రభుత్వం నుంచి సమాధానం కోరింది. అయితే విచిత్రంగా కర్ణాటక క్రికెట్ బోర్డు మీద ఒత్తిడి చేయకండి పాపం అని అనడం ఇక్కడ షాకింగ్ విషయం. అయితే ఫ్యాన్స్ చనిపోయారని తెలిసిన తర్వాత చనిపోయిన వాళ్ళ ప్రాణాలకి వెలకట్టిన ఆర్సీబీ ఒక్కొక్కరికి 10 లక్షల పరిహారం ఇస్తామంటూ ప్రకటించింది. అంటే ఒక్కో ప్రాణం ఖరీదు జస్ట్ 10 లక్షలే అన్నమాట. ఇక తన కోసం, తన టీం కోసం వచ్చి 11 మంది అభిమానులు చనిపోయారని తెలిసిన కోహ్లీ సైలెంట్గా లండన్ వెళ్ళిపోయాడు. ఇది ఆయన తన అభిమానులకు ఇచ్చే గౌరవం అంటూ ట్వీట్లు చేస్తున్నారు కొంతమంది. ఏది ఏమైనా కర్ణాటక గవర్నమెంట్, పోలీసులు అండ్ అలాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇలాంటి అనేక అధికార వ్యవస్థల వైఫల్యం వల్ల ఒక క్రికెట్ ఈవెంట్లో అత్యంత దారుణమైన తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ దానికి బెంగళూరు వేదికైంది. 11 కుటుంబాలకి తీరని శోకం మిగిల్చింది. మరి దీనికి ఎవరు బాధ్యులు? అయితే ఈ ఘటనపై మీ ఒపీనియన్ ఏంటి? దానికి ఎవరు బాధ్యులని మీరు అనుకుంటున్నారు? చనిపోయిన వారికి ఇచ్చిన 10 లక్షల నష్టపరిహారంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.